నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎం న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలంలోని నిరుపేదలకు చేయూతనివ్వాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోట మండల పార్టీ మాజీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి స్థాపించిన మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నూతన సంవత్సరం జనవరి మొదటి వారం నుంచి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సాంసుందరపురంలో అనారోగ్యంతో మరణించిన చింతపూడి కోటమ్మ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ట్రస్ట్ సభ్యులు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు తూపిలి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ మద్దాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో తామంతా సభ్యులుగా ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని, ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో మరణిస్తే వారి అంత్యక్రియల నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టే పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు తీగల సురేష్ బాబు, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మర్రి అనిల్, బండారు కృష్ణయ్య, నందం మోహన్, చిట్టి, నీలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం జనవరి 1వ తేదీన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి గారి ఆధ్వర్యంలో మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను ప్రారంభించి కోట పట్టణ పరిధిలో ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే ఎత్తుబడి ఖర్చుల కోసం అన్నట్టుగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాన్ని మేమందరం సభ్యులుగా మా తీగల సురేషు, మోహను, చిట్టి, నీలు, మర్రి అనిలు, మన బండారు కృష్ణన్న, ఇంకా కొంతమంది సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మన శ్యామసుందరపురంలో చనిపోయిన చింతపూడి కోటమ్మ గారి కుటుంబానికి కూడా 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేమందరం సభ్యులుగా మద్దాలి సర్వోత్తమరెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఏదన్నా ఈ రకంగా చనిపోయిన బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధమైన ఆర్థిక సహాయం కానీ ఇంకేదన్నా ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి వద్దకు తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కూడా అందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వ్యాపార అభివృద్ధి చెందినప్పుడే పట్టణాభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మీజూరు చంద్రప్రకాష్ ఏర్పాటు చేసిన ఎన్జీఆర్ కూల్ డ్రింక్ షాప్ను వినోద్ కుమార్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. వ్యాపార రంగంలో ముందు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు వినోద్ రెడ్డి చెప్పారు. పార్టీలకు అతీతంగా హాజరైన నూతన వ్యాపారం వృద్ధి చెందాలని మీజూరు చంద్రప్రకాష్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
నోట్ చేసుకో. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన వాకాటి బాలకృష్ణారెడ్డి, వనజమ్మ, సాయి, షణ్మవిక్ రెడ్డి, గణేష్ రెడ్డి, ప్రత్యూష, శర్వాణి, శ్రీధర్ రెడ్డి, శైలజ ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతలకు అమ్మవారి శాలువాలు, చీర, సారె, పసుపు, కుంకుమతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూర్ శరవణన్, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
చెప్పడం మనం రండి మీరు కూడా రండి. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి అందరూ సంకల్పాలు తీర్చినటువంటి అందరి కోరికలు తీరుస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. అడిగిన వెంటనే మీకేం కావాలి అది న్యాయమైన కోరిక అయితేనే తీరుస్తుంది. అంతేగాని మాకు ఈ కోరిక చేయలేదు ఆ కోరిక చేయలేదు అనే మటుకు ఏ భగవంతుడు ఒప్పుకోడు అనమాట. అందువల్ల చాలామంది మాకు ఆ కోరిక తీరిస్తే మేము భోజనం పెడతామంటారు, అది ఆ ఒప్పుకోదు. అందువల్ల ముందు ఈ పని చేసేసి తనకు ఏ పని చేయాలి. అందువల్ల దాతలు ఏం చేయాలంటే ఇప్పుడు దాని పనులన్నీ మనసులన్నీ తీసేసి కోరికల్ని వదిలేసి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటే భగవంతుడు అన్నీ చేస్తాడనమాట. అందువల్ల నెల్లూరు జిల్లా కోటపట్టణం వెలసినటువంటి చల్లని తల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు వాకాడు మండలం కల్లూరు కొత్తపాలెం వాస్తవులైనటువంటి వాకాటి బాలకృష్ణారెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి వనజమ్మ గారు, వాళ్ళ పిల్లలు దినేష్ రెడ్డి గారు, శ్రీ సాయి గారు, శ్రీ షణ్ముఖ రెడ్డి గారు, గణేష్ రెడ్డి గారు, వాళ్ళ కోడళ్ళు ప్రత్యూష శార్వాణి గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఇట్లాంటి కార్యక్రమానికి 2 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది పోటీలు పడుతూ ఉన్నారు. అందువల్ల ఇప్పటికే ఏప్రిల్కి కూడా బుక్ అయిపోయింది, మేలో కూడా 3 అయిపోయినాయి, 3 వారాలు. అందువల్ల ఎవరైనా సరే ముందుగానే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై కోటమ్మ తల్లి. తిరుపతి జిల్లా వాకాడు తహసీల్దార్ కార్యాలయంలో జమీన్ కొత్తపాలెం, వాలమేడు, గంగన్నపాలెం, తూపిలిపాలెం, పామంజి, అందలమాల, కొండూరు, బూడిదలవాగు, తూపిలి తదితర గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ పేద రైతులు జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్కు భూ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 1992కు ముందు సస్యశ్యామలంగా పండే మిరప, శనగ, వేరుశెనగ, జొన్న, సజ్జ, వరి భూములను అజ్ఞానంతో 1500 నుంచి 12,000 రూపాయలకు అమ్ముకుని మా గుంట ఆక్వాఫార్మ్ లిమిటెడ్, బీజీఆర్ లిమిటెడ్ వంటి కంపెనీల ప్రలోభాలకు గురై మోసపై నిరుపేదలుగా మిగిలిపోయారన్నారు. ప్రస్తుతం సీజేఎఫ్ అసైన్మెంట్, డీకేటీ పట్టాలు, చెరువులు, గుంటలు, కాలువలు, గ్రామ కంటాలు, బండ్లదారులపై శతాబ్దాలుగా అనుభవిస్తున్న ప్రజలకు సమగ్ర సర్వేలు నిర్వహించి రికార్డులను బహిర్గతం చేయాలని
చేయాలని, సర్వే నంబర్లు 199, 93, 99, 102, 105, 107, 108ల వివరాలతో నష్టపరిహారాన్ని ప్రతి అర్హుడికి సమానంగా అందజేయాలని రెవెన్యూ అధికారులు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లను డిమాండ్ చేశారు. వాలమేడు, కొత్తపాలెం గ్రామాల్లో 23.60 ఎకరాలు, పాతేటిపాలెంలో 51.36 ఎకరాలు, వాగారులో 50 ఎకరాల భూమికి శిస్తు కట్టినా కోల్పోతామేమోనని భయోందోళనలో రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారని చెప్పారు. కంపెనీలు రావడానికి స్వాగతిస్తున్నప్పటికీ స్థానికులకు 60.70% ఉద్యోగాలు ఇవ్వాలని, పేదలకు అన్యాయం జరిగితే తీవ్రంగా పోరాడుతామని ఘాటుగా హెచ్చరించారు. పామంజి కావచ్చు, అందరమాలు కావచ్చు, కొండూరు కావచ్చు, బూడిదలరాకు కావచ్చు, తూపిలు కావచ్చు. యాక్చువల్గా మేము 92కు ముందు సస్యశ్యామలంగా మిరపకాయలు, శనక్కాయలు, మామూలుగా వేరుశనగ కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, వరి కావచ్చు, అన్నీ బాగా పండే పరిస్థితి మా ఏరియాలో. అప్పుడు భూములు కూడా బాగా ఉన్నాయి. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మా వాళ్ళకి ఆ భూముల రేట్లు విలువలు తెలియక ఆ రోజు 2000 రూపాయలకి, 1500 రూపాయలకి, మ్యాక్సిమం బహుశా 10,000, 12,000కు అమ్ముకోవడం జరిగింది. భూములన్నీ ఆ విధంగా అటువైపు మాగుంట ఆక్వా ఫార్మ్ లిమిటెడ్ అని చెప్పేసి, ఇటువైపు వచ్చేసి బీజీఆర్ లిమిటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఏదో కొన్నారు, యాక్చువల్గా వచ్చేసి ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఏదో పిల్లకాయలు బాగుపడతారు, ఇక్కడ ఏదో వీళ్ళు చేస్తారు. ఆ రోజు ఏం చెప్పారు, హాస్పిటల్స్ కట్టిస్తాము, స్కూల్స్ కట్టిస్తాము, వ్యాన్ పెట్టి విద్యానగర్ పంపిస్తాము, అన్నీ చేస్తామని చెప్పి బీజేఆర్ వాళ్ళు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఆడ ఎవరు ఉండే పరిస్థితి కాదు, ఏమీ చేసిన పరిస్థితి కాదు. అన్యాయంగా 2 రూపాయలకు అమ్ముకొని ఉద్యోగాలు లేకుండా అలా లాస్ట్కి నిరుపేదలుగా మిగిలిపోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సీజేఎఫ్ ల్యాండ్స్ కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, డీకేటీ పట్టాలు కావచ్చు, ఇవి కూడా గవర్నమెంట్ అలాట్ చేసిన తర్వాత కూడా జనాలకి ఇవ్వకుండా రికార్డులు దాచిపెట్టే పరిస్థితి ఒకటైతే, పేర్లు మార్చేసే పరిస్థితి, ఇంటి పేర్లు మార్చేసే పరిస్థితి రకరకాలుగా జరిగాయి. టోటల్గా లబ్ధిదారుడు ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే, రెవెన్యూ సిబ్బంది అధికారుల మీద మాకు నమ్మకం ఉంది, అధికారులు అంటే మాకు మిక్కిలి గౌరవము. వాళ్ళు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా ఏరియాలో సమగ్రంగా పట్టా ల్యాండ్ ఏంది, సీజేఎఫ్ ల్యాండ్ ఏది, డీకేటీ ఏది, అసైన్మెంట్ ల్యాండ్ ఏది అన్నీ సర్వే చేసి, కొంతమంది ల్యాండ్ మీద ఉన్నారు, రికార్డు లేదు, కొంతమంది కాడ రికార్డు ఉంది, ల్యాండ్ మీద లేరు, మొత్తం అడవి చెట్లు పట్టేసి ఉన్నాయి. కొంతమంది యాక్చువల్గా వచ్చేసి వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కానీ అసైన్మెంట్ కమిటీ కావచ్చు, సీజేఎఫ్ఎస్ కావచ్చు, వాళ్ళకి అలాట్ చేసింది. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే సీజేఎఫ్ఎస్ రికార్డ్స్లో ఉండే ఆ లిస్ట్ ఏదే ఉందో ఆ లిస్ట్ బయట పెట్టమని, అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ లిస్ట్ బయట పెట్టమని, డీకేటీ ల్యాండ్ లిస్ట్ బయట పెట్టమని చెప్పి కోరుకుంటాం. ఇది ఫస్ట్ డిమాండ్. రెండోది వచ్చేసి, మనకు మేము ఇంతకాలం మేము అనుభవిస్తూ ఉన్న చెరువులు ఈరోజు కాదు, మా తాతలు కాదు వాళ్ళ తాతల కాలం, అంటే 200 అనాలో 500 అనాలో 500 అనాలో తెలియని పరిస్థితి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తూ వచ్చినటువంటి చెరువులు, గుంటలు, బండ్లదారులు, గ్రామ కంటాలు, ఈ విధంగా రకరకాల ల్యాండ్స్, వాటర్ కెనాల్స్ కావచ్చు, వాటర్ ట్యాంక్స్ కావచ్చు, విలేజ్ రెసిడెంట్ సైట్స్ కావచ్చు, ఇవన్నీ ల్యాండ్స్ వచ్చేసి ఆ ల్యాండ్లో కలిసిపోయి ఉన్నాయి. మేమేమంటామంటే, ఏదైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మేము ఇంతకాలం ఈ 200, 300, 400, 500 సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూముల్ని రేపు నష్టపరిహారం ఆయా రెవెన్యూ విలేజ్ల్లో అంతకుముందు అనుభవిస్తున్న గ్రామ ప్రజలందరికీ, ఏ ఒక్కరి అర్హుడైన ప్రతి ఒక్కరికి, ప్రతి పేదోడికి చెందే విధంగా ఆ నష్టపరిహారం ఇవ్వాలనేది మా కోరిక. యాక్చువల్గా వచ్చేసి ఒక అలాలమెట్ అని ఉంది వాల్మేడు కేసులో, వాల్మేడు కొత్తపాలెం రెండింటికి కామన్, వాళ్ళకు ఒక 23 ఎకరాలు, రిమైనింగ్ వచ్చేసి 60 ఎకరాలు వాల్మేడుకి అని చెప్పేసి. అది దాదాపుగా మేము చిన్నపిల్లకాయలు అప్పటి నుంచి తిరగతా ఉన్నారు, చేస్తామన్నారు. దానికి శిస్తు గట్టుంటే అయిపోయిండు అని చెప్పడం జరిగింది. ఇదిగో చూడండి, శిస్తు కట్టిన పేపర్లు, అలాలమెట్టది, ఇదిగోండి అలాలమెట్టదే శిస్తు కట్టిన పేపరు, ఇదిగో అలాలమెట్టదే శిస్తు కట్టిన పేపరు, ఇదిగో అలాలమెట్టదే శిస్తు కట్టిన పేపరు. మా వాళ్ళు అంతా చెప్తా ఉన్నారు, భయం వేస్తుంది, రేపు ఎవరు వచ్చి తన్నుకోబోతారో, ఏ పెద్దవాళ్ళు వచ్చి తన్నుకోబోతారో, దీని నష్టపరిహారం మనకు వస్తుందో రాదో, ఏంది పరిస్థితి అని చెప్పి అంటా ఉన్నారు. అయ్యా, ఇంత క్లియర్ కట్గా శిస్తు కట్టినాక 100 సంవత్సరాలు మీరు అనుభవించినాక
ఎవరు వచ్చి వాటిని టచ్ చేస్తారు, ఎవరు చేయరు. ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే 100% మనం కోర్టుకు వెళ్తాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోయే పరిస్థితి లేదు అని చెప్తున్నాం. ఇదిగో మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను. బీజేఆర్లో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏ సర్వే నంబర్లు ఉన్నాయి, ఏ సర్వే నంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, క్లియర్గా మీకు అంత టైం ఉంటే నేను చెప్పగలను. సర్వే నెంబర్ 19, 93, 99, 101, 102, 105, 107, 108 ఈ విధంగా దాంట్లో ఏ పార్ట్లో ఉంది, ఆ పర్టికులర్స్ అది బండిదారా, చెరువ, గుంట, కాలువ, లేకపోతే గ్రామ కంఠమా ఏ విధంగా ఉందని చెప్పంటే ఇది దాదాపుగా 60 ఎకరాలు ఉన్న పరిస్థితి. అదే పరిస్థితుల్లో పాతేటిపాలెంలో 51.36 ఎకరాలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాగూరులో దాదాపుగా అదొక 50 ఎకరాలు ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఇంతకాలం మేము అనుభవిస్తూ వచ్చాం. ఇదేం 20 సంవత్సరం 200, 300 సంవత్సరం మేము అనుభవిస్తూ వచ్చాం. కాబట్టి పేదోళ్ళు అందరూ ఎస్సీస్ ఎస్టీస్ ఉండే ఏరియా కాబట్టి పేదోళ్ళకి ఈ భూములన్నింటినీ సర్వే చేసి ఆ నష్టపరిహారాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా అందజేయవలసిందిగా రెవెన్యూ సిబ్బందిని, కలెక్టర్ గారిని, డిప్యూటీ కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటా ఉన్నాం. మేమేం కంపెనీలకు వ్యతిరేకం కాదు. ఈరోజు మా అక్క చెల్లెలు కావచ్చు, మా అన్నతమ్ముళ్ళు కావచ్చు, ఉదయం 4 గంటలకు లేచి రెడీ అయ్యి మల్లాంకో, కొత్తగుంటకో వెళ్ళి బస్సులు పట్టుకొని తడకెళ్ళే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు 70%, 60% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాబట్టి కంపెనీలు ఇక్కడికి వస్తే మేము తడకో, సూలూరుపేటకో, మేనకూరుకో పోయే పరిస్థితి కాకుండా మా దగ్గర కంపెనీలు వస్తే ఇంకా ఎక్కువ మంది పని చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీలు రావాలని కొన్నాం, రావాలి. కానీ పేదోడికి ఏ ఒక్కటి కూడా అన్యాయం జరగకుండా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. ఇక్కడే కాదు, మండలంలో CJF ల్యాండ్స్ కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, పట్టాలు కావచ్చు, చాలామంది పేదోళ్ళు వాళ్ళ భూముల్లోకి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, రకరకాల ఫోర్సెస్, రకరకాల ప్రెజర్స్ అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క పేదోడికి అన్యాయం జరిగినా కూడా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా పేదోళ్ళకి అన్యాయం చేస్తామంటే ఓర్చుకునే పరిస్థితే లేదు. 100% పోరాటం చేస్తాను. 100% కోర్టుకి వెళ్తాము, కోర్టు మెట్లెక్తాము. న్యాయం జరిగినంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. యాక్చువల్గా చెరువులు వచ్చాయి. ఈ చెరువుల విషయం, ఆ చెరువుల కింద ఉండే ఆయకట్టు ఆల్మోస్ట్ జీరో. వాళ్ళు కొనేశారు, మాగుంట వాళ్ళు కొనేశారు, ఆయకట్టు జీరో అయిపోయింది. కానీ ఎప్పటి నుంచో మేము వస్తూ వస్తున్నాం. ఆ చెరువుల విషయంలో కూడా మొత్తం ఎంత ఎక్స్టెంట్ ఉందో చూసి నష్టపరిహారం పేదవాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. యాంకర్ 5 తిరుపతి జిల్లా వాకాడు మండలం బీజేపీ నాయకుడు అగస్తి రవి తాత అగస్తి నట్రసిటీ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాలవల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వాకాడు బీసీ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు, చెప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకాడు ఎస్ఐ నిఖిల్ బాబు, బీజేపీ నాయకుడు పామాంజి కృష్ణయ్య, ఐసీడీఎస్ సిడిపిఓ మునికుమారి, అంగన్వాడీ సూపర్వైజర్ బుజ్జమ్మ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ స్కూళ్లకు తప్పకుండా పంపాలని కోరారు. రాజకీయ నాయకులు సమాజ సేవలో ముందుండాలని, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రభుత్వం సహకరించాలని నాయకులు పేర్కొన్నారు. వీళ్ళకి చదువు చెప్పడం కూడా టీచర్స్ కష్టమే. మరి సూపర్వైజర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆమె అంతటా 4 years అయిపోతుంది. అప్పుడు ఈ స్కూల్స్ కూడా ఎక్కడ కూడా బాగానే ఉన్నాయి. అప్పటికప్పటికే మ్యానిటింగ్ చేసుకుంటుంది. అన్ని విషయాల్లో వాళ్ళకి విషయాలు చెప్తా కొన్ని సమావేశంగా చాలా బాగున్నాయి. మీరు కూడా మీ పిల్లల్ని క్రమం తప్పకుండా స్కూల్కి పంపించాలా. ఇక్కడ పంపించింది కూడా మన బిడ్డ స్కూల్కి ఇంటికి వస్తాను లేదా మీరు చూసుకొని తద్వారా మీరు పిల్లకాయల్ని బాగా చూసుకునే విధంగా మీరు కూడా ఉండాలా. తర్వాత ప్రస్తుతం చెప్పినట్టు దీనికైతే ఇప్పుడు అలవాటు కార్యక్రమం చేస్తూ ఉంటాడు. అన్న లాస్ట్ ఇయర్ అక్కడ చేసాం, అన్న చేసాం. అక్కడ
ఈసారి ఏడు చూడండి చాలా సంతోషం. అందుకని మీరు పిల్లలు బాగుంటుంది క్రమంగా మరీ పంపించాం. వెల్పూర్ సెంటర్ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పాదరక్షలు, భోజనం ప్లేట్లు, వాటర్ బాటిళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఇవ్వడానికి ముందుకొచ్చిన దాత అగస్త్ రవి, వారి తాతగారు అగస్త్ నటరాజ్ శెట్టి జ్ఞాపకార్థం ఆయన ఈ స్కూల్లో మేము అడగంగానే ఇవ్వడానికి ముందుకొచ్చి ఇవన్నీ కూడా స్పాన్సర్ చేశారు. ముఖ్యంగా డబ్బు అందరికీ ఉంటుంది, ఖర్చు పెట్టే గుణం కొందరికే ఉంటుంది. ఆ విధంగా దాతలు ముందుకొచ్చి ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వారి తాతగారి జ్ఞాపకార్థం అగస్తు రవి చేసిన ఈ యొక్క మంచి పనికి ఆయన్ని అభినందిస్తున్నాను. ఆయన కూడా వాకాడు మండలంలో బీజేపీ నాయకుడే. అదేవిధంగా పిలువగానే వచ్చిన మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చదువు అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. అందరం కూడా అందుకు సహకరించి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఈ నెల 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో మన పేదలకు చదువే దైవం లాంటిది. ఆ చదువుని మనం అందరం కూడా పిల్లలకు క్రమశిక్షణతో పాటు, చదువుతో పాటు క్రమశిక్షణను కూడా అలవర్చే విధంగా, నలుగురికి సహాయపడే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు కూడా తెలుపుతున్నాను. మనం చిన్న వయసులో మనం ఏదో పని చేసుకుంటా పిల్లలకి ఏదైనా తినడానికి ఇచ్చేసి నాయన ఎవరికి పెట్టబాక అని చెప్పిపోతాం. మనం తిరిగి వచ్చేసరికి ఎవరికి పెట్టరు, వాళ్ళే తింటాం. మీకందరికీ నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని అంగన్వాడీకి ఖచ్చితంగా పంపించండి. అంగన్వాడీకి అలవాటు పడితే ఎలిమెంటరీ స్కూల్కి అలవాటు పడతారు. మీ పక్కన వాళ్ళకు కూడా చెప్పండి అంగన్వాడీకి పంపించండి. ఈ మొదటి నుంచే మంచి అలవాటు వస్తే తర్వాత పెద్ద అయినాక మీరు బడికి వద్దన్నా కూడా వాళ్ళు వెళ్ళకుండా ఉండరు, వాళ్ళు వెళ్తారు బడికి. అలాగే పరిశుభ్రతకి కొంచెం అలవాటు చేయాలి. మనము శుభ్రంగా ఉండాలా, మన పిల్లలు శుభ్రంగా ఉండాలా, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. మనం మాత్రం పరిశుభ్రంగా ఉండి అక్కడ చెత్త, ఇక్కడ చెదారం, అక్కడ నీళ్ళు, అక్కడ నీళ్లు, అక్కడ ఇడిసిన బట్టలు ఉంటే అది కరెక్ట్ కాదు. మనం పిల్లలు మంచిగా చదివిస్తేనే తర్వాత మన అభివృద్ధి బాగుండేది. ఇప్పుడు ఏ డబ్బులు లేకుండానే చదివించడానికి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది అంబేద్కర్ గారిని, అబ్దుల్ కలాం గారు. వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదివించండి. ఇంకా పిల్లలు అసలు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి, ఇళ్ళ పక్కన ఎవరితో ఉంటున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఈ మధ్య పోక్సో కేసులు పెరిగిపోయినాయి. మదనపల్లిలో 3 సంవత్సరాల మీద జరిగింది, పాప మీద. అలా జరుగుతున్నాయి. చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. స్కూల్లో టీచర్స్ అబ్జర్వ్ చేస్తారు. స్కూల్లో ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అసలు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి. ఇంకంతే, మీరు కరెక్ట్ కేర్ తీసుకుంటే వాళ్ళ ఎదుగుదల బాగుండేది. భారత ప్రభుత్వం ద్వారా తిరుపతి జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులు సహాయం జీవన పరికరాల పంపిణీ చేయనున్నట్లు ఓజిలి ఎంపీడీఓ నారాయణ రెడ్డి తెలియజేశారు. భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ద్వారా ఈ నెల 11వ తేదీన నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలు వయోవృద్ధులకు, వికలాంగులకు వారికి ఉపయోగపడే పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు వయోవృద్ధులకు, వికలాంగులకు భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ద్వారా చేతి కర్రలు, వాకర్లు, చంక కర్రలు, వీల్ చైర్లు, బ్యాటరీ సైకిల్, 3 చక్రాల సైకిల్ అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మనకి దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు సంబంధించి వాళ్ళకి పరికరాలు ఇచ్చే దానికోసం, వాళ్ళని పరీక్షించే దానికోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మన
నాయుడుపేటలో పెళ్ళకూరు మన నాయుడుపేట, పెళ్ళకూరు అండ్ ఓజిలి ఈ 3 మండలాలకు సంబంధించి నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుభ్రం ఏర్పాటు చేశారు. 11వ తేదీ మార్చి 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీళ్ళు మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకి దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా వయోవృద్ధులు వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని పంచాయతీ సంబంధించి ఇప్పటికే సచివాలయ సిబ్బంది కూడా ఆదేశాలు ఇచ్చున్నాం. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ రోజు వాళ్ళు తీసుకెళ్లే దానికి కూడా వాళ్ళ విధంగా ప్లాన్ చేసుకోమని చెప్పి క్లియర్గా ఆదేశాలు ఇచ్చాము. దానికి సంబంధించి ముందుగానే మనకి యూడిఐడి సంబంధించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే మనకి ఎలిజిబుల్స్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లేదానికి కావాల్సిన వాళ్ళకి సంబంధించి ఏమేమి కావాలని కూడా మనకి వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్ కూడా క్లియర్గా ఉంది. ఒకసారి గమనిస్తే మనకి వాళ్ళకి సంబంధించి సదరన్ సర్టిఫికేట్ గతంలో ఉంటుంది వాళ్ళకి, ఆ సదరన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి, రేషన్ కార్డు తీసుకెళ్ళాలి, వాళ్ళ ఆధార్ కానీ వాళ్ళ ఫొటోస్, వాళ్ళ మొబైల్ ఏదైతే మనకి దానికి ఆధార్ లింక్ చేస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళ క్యాంపుకు పోయేటప్పుడు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వయోవృద్ధులకు కూడా సంబంధించి కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకోమని చెప్పి క్లియర్గా ఇచ్చున్నారు. ఇప్పటికే ఆ పాంప్లెట్స్ కూడా మొత్తం కూడా మనం సచివాలయం సంబంధించి కూడా పాంప్లెట్స్ ఇష్యూ చేస్తున్నాం. మా మీడియా మిత్రులకు కానీ పత్రికల ద్వారా కూడా మన విధంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే అర్హత కలిగినారో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని చెప్పి నేను ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం కాబట్టి దీంట్లో సచివాలయ సిబ్బందే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే అర్హత కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడికి ఆ క్యాంపుకి తీసుకెళ్ళడానికి మన వంతు మనం చేస్తే మనకి మంచిది అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.